మీరు ఎప్పుడైతే చెప్తున్నారో ఇంకా ఇంకా పెరుగుతాయి. మనం చెప్పేంత యూనివర్స్కి వెళ్తుంది. అవునా? మనం ఏదైతే జరిగింది మనం చెప్తూ ఉంటామో ఆటోమేటిక్ గా యూనివర్స్ కి మన తరంగాల రూపంలో వెళ్తది. వెళ్ళి ఇంకా ఎక్కువగా తీసుకొచ్చి పెడుతుంది. మనం ఏదైతే ఇస్తామో తిరిగి పదింతలు తీసుకొస్తుంది కదా మన దగ్గరికి. కాబట్టి పాజిటివ్ గా జరిగినవన్నీ మీరు రాసుకోండి. బాక్స్ తీసుకున్నారా? ఇవాళ ఈ ఈ వీక్ లో ఏవైతే పాజిటివ్ జరిగినాయో ఇప్పుడు రాయండి. పేపర్, చిన్న చిన్న పేపర్స్ చెప్పా కదా పోయినసారి. మ్యాజిక్ బాక్స్, మ్యాజిక్ బాక్స్ తీసుకోండి. తీసుకొని లాస్ట్ వీక్ లో మీకు ఏమేం జరిగినాయి అన్ని చిన్న చిన్న స్లిప్స్ రూపంలో రాసుకోమని చెప్పా. ఇట్లా చిన్న చిన్న స్లిప్స్ పెట్టి రాసి ఫోల్డ్ చేసేసి ఈ బాక్స్ లో వేయాలి. ఇలా బాక్స్ లో వేయాలి. ఇప్పుడు మీకు ఒక 2 minutes టైం ఇస్తున్నాను. చిన్న పేపర్స్ తీసుకొని మీకు ఏమేం జరిగినాయి అన్ని రాసి ఆ బాక్స్ లో వేయండి. తప్పకుండా అండి. అందరికీ ఆత్మ ప్రణామాలు. వారం క్రితం మా వదినకి హెల్త్ బాగలేదు. ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్ గా పడిపోయింది. ఈ చెయ్యి లేగవట్లేదు అని చెప్పి ఒక గిన్నె పట్టుకుంటా అలానే వదిలేసి ఇలా పడిపోయిందంట. తను తెలియలేదు ఇంకా అసలు. నేను వెళ్ళాలా వద్దా, తొందరగా తగ్గి ఇంటికి వెళ్ళిపోయిద్దాం అనుకున్నా. 3 రోజులు చూశాను. 4వ రోజు శనివారం ఉదయం 10 గంటలకు వెళ్ళా. అసలు ఏమైనా అసలు ఇంత కూడా మార్పు లేదు. పూట పూట స్కానింగ్ చేస్తున్నారు, మందులు వాడుతున్నారు, ఐసీయూలో పెట్టారు, ఎవరిని రానివ్వరు, చూడనివ్వరు. ఇంకా అట్లా చేస్తా ఉంటే నేను అడిగి అడిగి ఒక గంటన్నర నుంచొని ఒకసారి చూసొస్తాను అని బద్దనాడు లోపలికి వెళ్ళా. వేరే వాళ్ళని పంపించమండి అన్నారు. మా వదినండి ప్లీజ్ నేను తెనాల నుంచి వచ్చాను నన్ను పంపించండి అని అడిగితే ఎలవ చేశారు. లోపలికి వెళ్ళాను. వెళ్ళి వదిన అంటే ఊరక అట్లా చూస్తుంది. ఎంత హెల్తీగా ఉండే మనిషి ఒక్కసారి అట్లా చూసరికే నాకైతే అసలు గుండె జారిపోయింది. అమ్మ ఏంది ఇట్లా అయిపోయింది, ఇట్లా స్కెలిటల్ లాగా అయిపోయింది. ఇంకా మా వదిన చేయబట్టుకొని ఎట్లా ఉంది వదిన అంటే ఇట్లా ఉంది. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. అంటే ఎప్పుడు బాగా ఉన్న మనిషి ఒక్కసారి అట్లా పడిపోయేసరికి తనకు బాధేసినట్టుంది. ఇంకా మా వదిన చేతిలోకి తీసుకొని అట్లానే డియర్ వదిన, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అట్లా 11 సార్లు చెప్పా. చెప్పి ఇట్లా ఇట్లా అన్నా, నువ్వు తొందరగా కోలుకుంటావు, 2-3 రోజుల్లో నువ్వు ఇంటికి వెళ్తావు వదిన, నీకు ఏం దిగులొద్దు, మేమందరం ఉన్నాము, నువ్వు ధైర్యం తెచ్చుకో, చూడు ఇంటి దగ్గర ఎంత పని ఉందో, ఒక్కసారి అవన్నీ గుర్తు తెచ్చుకో, చిన్న మనవరాలు ఉంది, అట్లా చెప్తా చెప్తా ఉన్నా. కొంచెం సేపటికి ఏమైంది వదిన అన్న. చూసింది. ఏమైంది వదిన అంటే ఏందో పడిపోయాను నాకు తెలియకుండా అని అప్పుడు మాట్లాడింది. అట్లా చెప్పుకుంటా ఉంటే యూనివర్సిటీ ఈమెకి చెప్పాను, మళ్ళీ కిటికీలోకి చూస్తా అనుకుంటున్నా మా వదిన తొందరగా కోలుకోవాలి అని అట్లా దండం పెడుతుంటే వాళ్ళు నా కళ్ళు చూస్తున్నారు. ఇదేంది కిటికీ కళ్ళు తిరిగి దండం పెడుతుంది. ఇంకా తర్వాత మా వదిన చెప్పింది, "ఉమ్, బానే ఉన్నాను ఉమా, బానే ఉన్నాను" అని. ఇంకా అమ్మయ్య ఏం మాట్లాడింది అని చెప్పి బయటకు వచ్చి మా అల్లుడితో ఒకటే చెప్పాక వేరే హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటే ఎందుకో నా మనసు అట్లా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వేరే హాస్పిటల్ మార్చాలి అట్లా అనిపిస్తుంది. ఎందుకు ఇంకా నైట్ అంతా ఆమె నిద్రపోలేదు, అలానే ఉందంట. స్లీపింగ్ పిల్ వేసారు ఏదో నిద్రపోవడానికి. మధ్యాహ్నం 11, 12 ఆ టైంలో లేచింది. నేను ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అలా చెప్పుకుంటానే ఉన్నా. ఆ హాస్పిటల్ ఎక్కువ మందిని ఉండనివ్వట్ల. వాళ్ళు ఉన్నారు, మా బూనా వెంకటేష్ వీళ్ళందరూ ఉన్నారు. ఇంటికి వచ్చి అలా చెప్పుకుంటానే ఉన్నాను. ఎట్లయినా సరే ఆమెకు తగ్గాలి తగ్గాలి తగ్గాలి. మరుసటి రోజు మళ్ళీ స్కానింగ్ తీసి ఏం పర్వాలేదని చెప్పి 2 days మందులు వాడారు. 3వ రోజు రూముకి తీసుకొచ్చేసారు. 4వ రోజు ఇంటికి కూడా పంపించేశారు. చెప్తానే ఉన్నా మా విజయవదనికి, డియర్ వదిన, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అట్లా చెబుతానే ఉన్నా. ఎప్పుడు టైం నాకు దొరికిన మైండ్ లోకి వస్తే చాలు మా వదిన అంత హెల్దీగా నన్ను బలకరించేది. ఏమేంటి ఎలా అయిపోయింది అని భలే భయం బాధ. మా అల్లుడేమో అత్తయ్య మీరుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటది, ఉండండి అత్తయ్య అంటాడు. ఇంకా అట్లా అట్లా 4వ రోజు ఇంటికి వెళ్ళింది. అమ్మయ్య అనుకున్నా. నిజంగా యూనివర్స్కి ఎంత శక్తి ఉందంటే
ఇంకా అది మాటల్లో నేను చెప్పలేను. నాకు ఒక మిరాకిల్ లాగా ఉంది. అత్తయ్య అసలు 3 రోజులన్నా వాళ్ళు ఏం చెప్పలేదు, ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత రెండో రోజు మూడో రోజుకి అంత చేంజ్ వచ్చింది అత్తయ్య మా అమ్మలో అంటున్నాడు. నువ్వు కూడా రోజు అలా చెప్పుకో అని చెప్పి మా అల్లుడి చేత కూడా అలానే చెప్పించా. మీ అమ్మ దగ్గర కూర్చున్నాక చెబుతా ఉండు అని అన్నాడు. ఇంకా వాళ్ళ అమ్మని ఇలా అంట పద్దాక అబ్బాయి కూడా చెప్పుకున్నాడు. ఏదన్నా సూపర్. పెట్టేటప్పుడు అట్లా చెప్పుకో వెంకటేష్, ఖచ్చితంగా ఇది జరిగిద్ది అని చెప్పా. మీ మాట వింటాను అత్తయ్య, అమ్మ కదా ఇంక భయం వచ్చేసింది. చెప్పుకున్నాడు ఆ అబ్బాయి కూడా. మా బోనా చెప్పింది, మేము ముగ్గురం కష్టపడి ఎట్టయితే నేను చెప్పి చెప్పి ఆ యూనివర్స్ నాకు మా వదిన తిరిగి ఇంటికి పంపించింది సంతోషంగా. అది ఎంత మిరాకిల్ అంటే నిజంగా దేవుడా, నమ్మలేని నిజం ఇది మాత్రం. మనం ఎప్పుడైతే అట్లా నమ్ముతామో ఆటోమేటిక్ గా అన్ని అన్ని చేస్తే జరిగిపోతాయి, ఖచ్చితంగా జరిగింది. ఖచ్చితంగా జరుగుతాయి. అది యూనివర్స్ మీరు ఎప్పుడైతే నమ్మి చెయ్యండి, ఏ అంత పెద్ద పెద్దయ్యే జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్నవి ఆటోమేటిక్ గా జరిగిపోతాయి ఈజీగా. అవును, అసలు ఇది చెప్పి మీ దగ్గర నేర్చుకున్నందుకు మీకు ఇంకా 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 thanks. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాళ్ళకి తెలిసింది అది నేను యూజ్ చేసుకుంటున్నాను, ఖచ్చితంగా దీంట్లో ఉండాలి. సునీత గారికి ధన్యవాదాలు, మీకు మాస్టర్స్ అందరికి. అబ్బా, మీకు రోజు ఏవైతే జరుగుతున్నాయో అవి రాసుకోండి. ఎవ్రీ 1 hour కి 2 hours కి మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది చెక్ చేసుకోండి. నేను ఏమి రాసుకోలేకపోయాను లక్ష్మి గారు. ఈ ఉమ్, టెన్షన్ సరిపోయింది, ఆ టెన్షన్ తర్వాత నా జలుబు టెన్షన్ ఇదంతా అయిపోయి వాడు మాత్రం ప్రశాంతంగా కూర్చొని నిన్నటి నుంచి రాసుకుంటాను. ఉమ్. కానీ మనసులో పదే పదే చెప్పుకుంటున్నా ఈ రోజు బాగుంది, లక్ష్మి గారు చెప్పబట్టే కదా తను చెప్పుకున్నాను, తను హ్యాపీగా ఇంటికి వెళ్ళింది. ప్రతి క్షణం అలా గుర్తు తెచ్చుకొని చెప్పుకుంటా ఉన్నా, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బయటికి చూసి చెప్పుకుంటా ఉంటాం. ఇలా చూస్తే కిటికీలో నుంచి అంతా కనపడుతుంది కదా. ఆ, అట్లా అందరూ మార్నింగ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మీరు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి వాటిలతో ఉంటున్నారు, పాజిటివ్ గా వస్తున్నాయా థాట్స్, నెగిటివ్ గా వస్తున్నాయా, ఎవ్రీ 1 hour కి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎవ్రీ 1 hour కి 2 hours కి చూసుకొని ఎలా వస్తున్నాయి అనేది మీరు రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి. పాజిటివ్ గా ఎన్ని వస్తున్నాయి, నెగిటివ్ గా ఎన్ని వస్తున్నాయి ఆలోచనలు చెక్ చేసుకోండి. నెగిటివ్ గా వచ్చినవి రాసి పేపర్ మీద రాసి చించేసేయండి. అంటే పద్దాక కాల్చాలంటే మీకు కుదరదు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా చించేసేసి నాలో నుంచి ఈ నెగిటివ్ థాట్స్ ని వీటన్నిటిని తీసేస్తున్నాను అని చెప్పి చించేసి బయట డస్ట్బిన్ లో పడేసేయండి. ఒకవేళ మీకు ఇవన్నీ బయట ఎక్కడన్నా ఆఫీస్ లో అట్లా ఉంటే ఇవన్నీ కుదరదు అనుకుంటే గనక వెంటనే క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. ఏం చెప్పాలి? క్యాన్సిల్ 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 3 సార్లు చెప్పేసేసి నెగిటివ్ వచ్చినప్పుడు క్యాన్సిల్ అని వెంటనే పాజిటివ్ గా దానికి క్వైట్ ఆపోజిట్ గా పదే పదే రిపీట్ చేస్తూ ఉండాలి. పాజిటివ్ థాట్ ని రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట వెంటనే. చాలా పవర్ఫుల్ టెక్నిక్ అది, ఫాలో అవ్వండి. అది ప్రతిరోజు మీరు ఆ వర్క్ చేయండి, ఆ పేపర్ వర్క్ చేయండి, మంచిగా రిజల్ట్స్ వస్తాయి. 21 days చేసి చూడండి, ముందు మీకు చాలా అద్భుతంగా రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒకటి మ్యాజిక్ బాక్స్ అని చెప్పా కదా, ఆ మ్యాజిక్ బాక్స్ కూడా వీక్లీ వన్స్ మీరు ఏమేం జరిగినాయి ఈ వీక్ లో పాజిటివ్ అవన్నీ రాసేయండి. రాసేసి ఇట్లా చిన్నగా ఫోల్డ్ చేసేసి బాక్స్ లో వేసేయండి. ఇది కూడా మనకి చాలా పవర్ఫుల్ గా ఇన్స్పిరేషన్ వస్తుంది. మన మీద మనకి ఇన్స్పిరేషన్ అనమాట. ఏమేం జరిగినాయి అని చూసుకుంటే బాక్స్ ఓపెన్ చేసి ఇన్ని మంచి విషయాలు జరిగినాయి నా లైఫ్ లో అని చెప్పి మనకి చాలా ఇన్స్పిరేషన్ గా మోటివేషన్ గా అనిపిస్తుంది. లేకపోతే ఏముంది, ఏం జరగలేదు, నాది ఇంతే ఇట్లానే ఉంది అనిపిస్తూ ఉంటది. ఎప్పుడైతే మనం రాస్తుంటామో ఆ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట, ఆ హ్యాపీనెస్ ని ఫీల్ అవుతూ చేస్తాం కాబట్టి అది ఎప్పటికీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటది అనమాట. అట్లాగే ఇంకా అలాంటివి తీసుకొస్తూ ఉంటది సబ్ కాన్షియస్ మైండ్.